Hello guys, welcome to my channel and I'm back with another new vlog 16. సో ఈ రోజైతే నేను మా బడ్డీస్‌తో అయితే కలిపి సరదాగా కాకినాడ సైడ్ అండ్ అదర్ కోరింగ అవన్నీ ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే వెళ్తున్నాము. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. సో ఫస్ట్ అయితే మేము అన్నవరంలో టెంపుల్‌ని దర్శనం చేసుకొని నెక్స్ట్ పిఠాపురంలో కుక్టేశ్వర స్వామి టెంపుల్ అండ్ నెక్స్ట్ అలా ఫాలోడ్ బై కోరింగాకైతే వెళ్తున్నాము. నేను వీడియో లోపలైతే మొత్తం అయితే చూపిస్తాను. ప్లేసెస్ ఎక్కడికైతే వెళ్తున్నాం మేము, ఎక్కడెక్కడికి రీచ్ అయ్యాము అండ్ దాని వ్యూస్ అండ్ సీనిక్ లొకేషన్స్ అయితే మొత్తం చూపిస్తాను. కోరింగలో అయితే మేము బోటింగ్ కూడా అయితే వెళ్ళాము. ఆ బోటింగ్ రిలేటెడ్ ప్రైస్ గాని మొత్తం అంతా అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చెక్ టిల్ ది ఎంటైర్ వీడియో గైస్. యాక్చువల్లీ ఈ ట్రిప్ ఇంత సడన్‌గా ప్లాన్ చేయడానికి రీజన్ ఏంటంటే, నా ఫ్రెండ్ ఉజ్వల్ అయితే కొత్త కార్ అయితే కొన్నాడు. కియా కారెన్స్. సో, సరదాగా అలా టెంపుల్స్ అవి విజిట్ చేసి అటు సైడు కాకినాడ సైడ్ అయితే వెళ్దామని చెప్పి మేమైతే డిసైడ్ అయ్యాము. సో, అలా అలా వన్ బై వన్ టెంపుల్స్ అయితే మాకు ఆన్ ద వేలో అవి కూడా కవర్ చేసుకున్నాం. బేసిక్‌గా అయితే ఓన్లీ కోరింగా అని అనుకున్నాం. ఇంక ఎలాగో ఆన్ ద వేలో వెళ్తున్నాం కాబట్టి అలాగా అన్నవరంలో టెంపుల్ అండ్ అదర్ టెంపుల్స్ అవి విజిట్ చేసుకొని వెళ్దామని చెప్పి అనుకున్నాం కొత్త కారు కదా అని. సో, అలా అయితే సడెన్‌గా మాకు ట్రిప్ అయితే ఇలా ప్లాన్ చేసాము.
గైస్ ఫైనల్‌గా అయితే మనం అన్నవరం అయితే రీచ్ అయ్యాము. ఇక్కడైతే మనం కార్‌కైతే టోకెన్ అయితే తీసుకుంటున్నాం. ఇక్కడైతే మనకి రూ. 50 అయితే చార్జ్ చేశారు. మనం టెంపుల్ పైకి కొండ మీదకి వెళ్ళడానికైతే. సో, ఇక్కడైతే మాకు ఆల్‌మోస్ట్ ఒక 1 అవర్ లోపల దర్శనం అయిపోయింది. చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. ఒక చిన్న స్కామ్ అయితే చేశారు కొండపైన. చాలా రష్ ఉంది. లైన్‌లో ఉంటే మీరెళ్ళలేరు. మాతో రండి మేము పర్ హెడ్ 200 తీసుకొని మీకు 5 మినిట్స్‌లో దర్శనం చేయిచ్చేస్తానన్నారు. వాళ్ళెంత సేపు పడుతుందో మేము కూడా ఫ్రీ దర్శనంలో అంతే టైం పట్టింది. మాక్స్ 10-15 మినిట్స్‌లో అయితే మాకు దర్శనం అయిపోయింది. మేము అక్కడ ఒక 30 మినిట్స్ అలా ఉన్నాం. ప్రసాదం అవన్నీ తీసుకొనైతే మళ్ళీ మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం టువర్డ్స్ కాకినాడ. కుకుటేశ్వర స్వామి టెంపుల్ కూడా అయితే చూసుకున్నాం కాబట్టి, ఇక్కడి నుంచయితే మేము ఒక 1 అవర్‌లో అయితే స్టార్ట్ అయిపోయాము. మీరైతే ఈ హిల్ పైన వ్యూ అది అయితే నేను చూపిస్తున్నాను. సో, మీరైతే చూడండి. గైస్ మనమైతే అన్నవరంలో దర్శనం అయితే చేసుకొని నెక్స్ట్ కుకుటేశ్వర స్వామి టెంపుల్‌కైతే స్టార్ట్ అయ్యాము. ఇదైతే మనకి హైవే మీదే ఉంటది పిఠాపురంలో. అదైతే నేను కవర్ చేసిన తర్వాత అక్కడి నుంచి కోరింగ అయితే స్టార్ట్ అయ్యాము. నేను వ్యూ అయితే చూపిస్తాను గోపురం అది. సో, ఫైనల్లీ మనమైతే ఇప్పుడు కుకుటేశ్వర ఆలయంకైతే వచ్చేసాము. హైవే మీద నుంచి కొంచెం ముందుకొస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ పార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు మన వెహికల్‌నైతే. సో, నేనైతే మీకు చూపిస్తున్నాను కదా! లోపలైతే టెంపుల్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటదండి. చిన్న చిన్న దేవుడి విగ్రహాలైతే ఉంటాయి. మనం దర్శించుకోవాల్సినవి లోపలైతే. సో, ఆ రోజైతే మాకు చాలా హీట్ అయితే ఉంది. ఏంటంటే కంప్లీట్ సమ్మర్ టైమ్ కాబట్టి మేము ఎళ్ళినప్పుడు ఫుల్ ఎండగా అయితే ఉంది. సో, మీరు వాటర్ కూడా చూస్తున్నారు కదా! సో, నేనైతే లోపల వ్యూస్ కూడా అయితే చూపిస్తాను. మీరైతే చూడండి అది లోపల ఇన్‌సైడ్ ఎలా ఉందో టెంపుల్ అవన్నీ.
గైస్, మనమైతే కుక్టేశ్వర స్వామి టెంపుల్‌లో దర్శనించుకొని, నెక్స్ట్ అయితే మనం ఆన్ అవర్ వే టు కోరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీకైతే వెళ్తున్నాము. మనమైతే లోపలికైతే ఎంటర్ అయిపోయాము హైవే నుంచి. హైవే నుంచి మనకి ఒక 3 కిలోమీటర్స్ అయితే వస్తది లోపలికైతే. సో, మీరు చూస్తున్నారు కదా! ఖాళీగా ఉంది రోడ్డయితే ఎంప్టీగా. వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. ఈ ఏరియాలో కొన్ని రియల్ చెరువులు కూడా అయితే ఉన్నాయి. మేమైతే అబ్జర్వ్ చేసాము. సో, నేనైతే లోపలికెళ్ళిన తర్వాత మీకు వీడియో లోపల బోటింగ్ ఏరియా అవన్నీ గూడా చూపిస్తాను. అండ్ ఎంత చార్జెస్ అయితే తీసుకున్నారు. అండ్ లోపల మనకి ప్రొవిడెన్స్ ఎలాగా అవన్నీ నేనైతే చూపిస్తాను. మీరైతే కంప్లీట్‌గా వీడియో అయితే ఎండ్ దాకా చూడండి. గైస్, మనమైతే లోపలికైతే వచ్చేసాము. కారైతే బయటన పార్క్ చేసుకొని మనం లోపలికైతే సాంచురీ లోపలికొచ్చేసాము. లోపల మనకి ఎలాగుంటదంటే కంప్లీట్‌లీ ట్రీస్‌తో అయితే సరౌండర్ చేసుంటది బోత్ సైడ్స్. మనం అలా వాక్ చేసుకుంటూ వస్తే మనకి ఒక ఎట్ ద ఎండ్ బోటింగ్ పాయింట్ అయితే వస్తది. సో, మీరు చూస్తున్నారు కదా! ఒక బోటింగ్ అయితే ఎళ్తుంది. ఇక్కడ ఒక 2, 3 విలేజెస్ కూడా ఉన్నాయి లోపల మనకి కోరింగా లోపలైతే. మనం చూసే ఏరియా అండ్ మనకి తీసుకెళ్ళే ఆ బోటింగ్ కూడా మీరక్కడ కనిపిస్తుంది కూడా. ట్రీస్ మధ్యలో పాసేజ్ అక్కడి దాకా మాత్రమే తీసుకెళ్తారు మనకి. సో, ఈ కోరింగా అనేది జస్ట్ ఓన్లీ మనకి 20% మాత్రమే ఎక్స్‌ప్లోర్ చేయడానికి పర్మిషన్ అయితే ఉంది. మిగతా 80% అనేది మనకి విజిటర్స్‌కైతే విజిట్ చేయడానికి ఇది లేదు. పర్మిషన్ అయితే లేదు. ఒకవేళ ఎళ్ళాలనుకుంటే మాత్రం గవర్నమెంట్ నుంచయితే మనం పర్మిషన్ అయితే తీసుకోవాలి. సో, మనమైతే ఇప్పుడు బోటింగ్ అయితే స్టార్ట్ చేసాము. పర్ హెడ్ వచ్చేసి రూ. 150 అయితే చార్జ్ చేశారు. మనకిదొచ్చేసి బోత్ సైడ్స్ కలిపి 30 మినిట్స్ అయితే ఉంటది ఓవరాల్‌గా జర్నీ వచ్చేసి. నేనైతే వ్యూ అయితే చూపిస్తున్నాను కంప్లీట్‌గా. మీరైతే మొత్తం అయితే చూడండి. నేనెలా అయితే లైక్ ఎంజాయ్ చేశాను ట్రిప్ రైడ్ గాని అది అంటే, మీకు వ్యూ అయితే మాత్రం చాలా బావుంటది. సో, డోంట్ మిస్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. So guys, I hope you like this video guys. Do like, share and subscribe to my channel for the latest contents of travel vlogs and food vlogs. నేనైతే వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే ఏదైతే ప్లేసెస్ విజిట్ చేశానో అదొక చిన్న వ్లాగ్ కింద అయితే తీద్దాం అనుకున్నాను. సో, వ్లాగ్ అయితే తీశాను. అండ్ నౌ వి ఆర్ ఆన్ అవర్ వే టు అగైన్ వైజాగ్. సో, థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ guys. Do like, share and subscribe to my channel for latest content. Thank you.